ఇంటికే దొంగ తాళం చేయించి పలుమార్లు దొంగతనానికి పాల్పడిందో మహిళ. ఈ ఘటనలో 18 తులాల బంగారాన్ని, కిలో వెండిని, అలాగే కొంత నగదుని కూడా అపహరించినట్లుగా కూడా విచారణలో భాగంగా తెరపైకొచ్చింది. అయితే ఇప్పటికే అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఒక మహిళ తన ఫ్రెండ్ ఇంటికి డూప్లికేట్ కీ చేపించింది. తరచుగా తన ఇంట్లో దొంగతనం జరుగుతూ ఉండడంతో ఇక వాళ్ళు స్పై కెమెరా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తన దొంగతనానికి పాల్పడినట్లుగా కూడా రికార్డ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది సీసీ కెమెరాలో. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే డూప్లికేట్ కీ చేయించిందో ఆ కీతో ఆ లాకర్ ఓపెన్ చేసి, ఆ కబోర్డ్ ఓపెన్ చేసి ఏ విధంగా అయితే దొంగతనం చేయడానికి తను పెనుగులాడుతుందో ఆ దృశ్యాన్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తరచుగా ఇటువంటి ఘటన నెలకొంటున్న నేపథ్యంలో, తరచుగా దొంగతనం జరుగుతున్న నేపథ్యంలో ఇంట్లో డబ్బులు కూడా మాయమవుతుండడంతో స్పై కెమెరా ఏర్పాటు చేశారు ఇంటి యజమాని. నిజామాబాద్లో జరిగింది ఈ ఘటన. నిజామాబాద్లో కిలాడి లేడీ ఘటన తెరపైకొచ్చింది. అయితే ఫ్రెండ్ ఇంటికి కన్నం వేసిన కిలాడి లేడీ ఈ విధంగా దొంగతనానికి పాల్పడుతున్న ఘటన తెరపైకి రావడం కూడా మనం చూస్తున్నాం. ఇంట్లో డబ్బు మాయమవడంతో స్పై కెమెరా ఏర్పాటు చేశారు ఇంట్లో ఉన్న వ్యక్తులు. దొంగతనం చేస్తూ కెమెరాలో చిక్కింది తన స్నేహితురాలు. అయితే కుమార్ గల్లీలో ఒక సెల్లార్లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు ఈ ఫ్యామిలీ. బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్న గాయత్రి అలియాస్ గౌతమి అనే మహిళ వాళ్ళ ఇంట్లో నమ్మకంగా ఉంటూ వాళ్ళ బ్యూటీ పార్లర్లోనే వర్క్ చేస్తూ పలుమార్లు దొంగ కీతో ఆ కబోర్డ్ని ఓపెన్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళటం, ఏమైనా ఉన్నాయా అంటే నగదు కానీ డబ్బు కానీ ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి పలుమార్లు ఇదే విధంగా తను వెళ్ళటం, చేయటం, దొంగతనం చేస్తూ అనేక సార్లు ఇదే క్రమంగా పాటిస్తడం కూడా జరిగింది. ఇక దీంతో అనుమానం వచ్చిన ఆ కుటుంబ సభ్యులు స్పై కెమెరా ఏర్పాటు చేశారు. వెంటనే ఆ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను తీసుకుని పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మహిళని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. విచారణలో భాగంగా తను 18 తులాల బంగారాన్ని, కిలో వెండిని, అలాగే కొంత నగదును కూడా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, మనం చూస్తున్నాం ఎప్పటి నుంచి గౌతమి ఎవరైతే ఉన్నారో దొంగిలించిన మహిళ, తనకి ఆ కుటుంబానికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది? వాళ్ళ దగ్గరే ఉంటూ ఒక దొంగ లాక్ కూడా చేయించినట్లు, డూప్లికేట్ లాక్ చేయించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఎక్కడ చేయించింది, ఎవరు చేశారు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు రాజేష్? నిజామాబాద్ జిల్లాలో స్నేహితురాలిగా నమ్మించి ఆ కుటుంబాన్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో పరిచయం ఏర్పడి వాళ్ళతో చనువుగా ఉంటూ వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళని నమ్మించి ఇంట్లోనే తిరుగుతూ చోరీకి పాల్పడింది. ఒకసారిగా ఈ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. అంటే కుమార్గల్లిలో, అంటే నిజామాబాద్ సంబంధించిన కుమార్గల్లిలో మొత్తం గోల్డ్ షాప్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఆ షాప్స్ పైన అందరూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఉంటారు. కింద మొత్తం అంతా కూడా షాపింగ్ మాల్స్ కోసము లేకపోతే బ్యూటీ పార్లర్ కోసం రెంట్కి ఇస్తా ఉంటారు. ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇట్లా చాలా మంది కూడా ఏదైతే కింద సెల్లర్ లో ఏదైతే కిరాయిలకు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఓనర్స్ ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి చూస్తే పూర్తిగా స్నేహితురాలుగా నమ్మించి తెలిసిన అమ్మాయిగా ఇంట్లో పనిలో పెట్టుకున్నారు. తరచూ వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉన్న సందర్భంలో నిజామాబాద్ నగరంలో కుమార్ గల్లీలో విషన్ అనే ఒక యజమాని ఇంట్లో సెల్లార్ లోని బ్యూటీ పార్లర్ లో ఈ గాయత్రి అలియాస్ గౌతమి ఎవరైతే ఉన్నారో పని చేస్తా ఉంటది. అయితే తెలిసిన షాప్ లోనే పనిచేస్తుంది కాబట్టి ఇంట్లో తరచు అంటే అందరితో కలివిడిగా ఉంటూ నమ్మించింది అందరిని కూడా. దీంతో వాళ్ళ ఇల్లు తాళాన్ని ఒక డూప్లికేట్ చేయించింది. అయితే తరచూ ఇంట్లో డబ్బులు పోతున్న సందర్భంలో యజమానికి డౌట్ వచ్చింది. ఇప్పుడు తరచూ ఊకే డబ్బులు ఎట్లా పోతున్నాయి అని చెప్పి కూడా ఇంట్లో తరచూ ఊకే కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతున్న సందర్భంలో ఎట్లా డబ్బులు పోతున్నాయో చూద్దామని ఒక స్పై కెమెరా ఏర్పాటు చేశాడు. ఆ స్పై కెమెరా ఏర్పాటు చేసిన తర్వాత ఏకంగా అప్పటి వరకు తరచూ డబ్బులు తీసుకున్న దొంగిలించిన సందర్భంలో చివరిగా ఏదైతే సుమారు 18 తులాల బంగారం 18 తులాల బంగారంతో పాటు వెండి, కిలోపావు వెండి, అలాగే నగదుతో పాటు దొంగిలించింది. దీంతో స్పై కెమెరాలో ఎవరైతే గాయత్రి అలియాస్ గౌతమ్ ఎవరైతే ఉన్నారో సీసీ కెమెరాలో దృశ్యాలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే ఆ విషయం తెలియగానే యజమాని విషయాన్ని ఎవరైతే ఉన్నారో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. పూర్తిగా వివరాలు తీసుకున్నారు. ఆ సీసీ కెమెరా సంబంధించిన స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. గాయత్రి అలియాస్ గౌతమి గతంలో ఇప్పుడు ఇలాంటి దొంగతనాలు చేశారా, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె ప్రాంతం ఏది అనే కోణంలో ఇప్పటి వరకు విచారణ చేస్తున్నారు. ఇప్పటికైతే ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీసీ కెమెరాలో దృశ్యాలన్నీ రికార్డ్ కావడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం గాయత్రి అలియాస్ గౌతమి పోలీసులు అదుపులో ఉంది. ఒక్కసారిగా ఈ 18 తులాల బంగారం అలాగే వెండి ఏదైతే చోరీకి గురైందో ఆ ప్రాంతం అంతా కూడా గోల్డ్ షాప్లు ఉంటాయి కాబట్టి వాళ్ళంతా కూడా గోల్డ్ షాప్ వ్యాపారులు. అక్కడ ఎవరైతే కింద పనిచేస్తారు వాళ్ళ గోల్డ్ షాప్లలో వర్కర్లు పనిచేస్తారు, ఇట్లా అందరు కూడా ఒక్కసారిగా పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది ముందుగా చూసుకోకుండా, లేకపోతే ఇంట్లో కలివిడిగా వాళ్ళందరితో కలిసిపోయే విధంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు, ఒక్కసారిగా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏవైతే లేవో వాళ్ళకు కూడా పోలీసులు సీరియస్ గా చెప్పారు. అందరు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి భారీ దొంగతనాలు జరిగినప్పుడు ఇలాంటి సీసీ కెమెరాలు ఉంటేనే నిందితులు ఎవరైతున్నారో వాళ్ళు పట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా పోలీసులు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇలాంటి దొంగతనాలు జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలి, పోలీసులకి సమాచారం ఇవ్వాలి. ఎప్పుడన్నా బయటకు వెళ్తే కనుక ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికైతే ఏదైతే జరిగిన దొంగతనం ఏదైతే ఉందో కిలాడి లేడీ ఎవరైతే గాయత్రి అలియాస్ గౌతమ్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. ఆమె వద్ద ఉన్న ఏదైతే దొంగిలించిన బంగారం ఏదైతుందో బంగారంతో పాటు వెండి నగదుని పోలీసులు స్వాధీనం చేసుకుంటూ సమాచారం అయితే వస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో గాయత్రి అలియాస్ గౌతమి ఉంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్న చందంగా ఆ ఫ్యామిలీతో మంచిగా ఉంటూ క్లోజ్గా ఉంటూ ఆ ఫ్యామిలీ దగ్గరే వర్క్ చేస్తూ వాళ్ళ పార్లర్లోనే తను వర్క్ చేస్తూ ఆ సన్నిహితంగా ఉంటూ అదే ఇంటికి డూప్లికేట్ కీ చేయించి అదే ఇంట్లో దొంగతనానికి పాల్పడింది గాయత్రి అనే మహిళ. ఎట్టకేలకు తన ఏదైతే దొంగతనానికి పాల్పడుతున్న ఆ స్పై కెమెరాలో రికార్డ్ అయిన విజువల్ సాధారణంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా దొంగలించిన 18 తులాల బంగారాన్ని అలాగే వెండి నగదుని కూడా రికవరీ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. ఇప్పటికే గాయత్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు ఈ దొంగతనం చేయాల్సి వచ్చింది, ఏ విధంగా చేసావు, ఎప్పటి నుంచి చేసావు, ఇంకా ఇదేనా, ఇంకా ఎక్కడైనా ఇదే విధంగా పాల్పడిన ఘటనలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అండ్ ప్రధానంగా ఇంటి యజమాని చాకచక్యంగా వ్యవహరించాడని మనం చెప్పుకోవచ్చు. తరచుగా ఇంట్లో ఆ కొంత నగదు అనేది మాయమవుతూ ఉన్న క్రమంలో మాటికి ఎందుకు డబ్బు అనేది మాయమవుతుందని అలర్ట్ అయిన యజమాని వెంటనే అక్కడ స్పై కెమెరా ఏర్పాటు చేశారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 18 తులాల బంగారం అంటే అదేమీ తక్కువ విషయం కాదు. అలాగే వెండి కూడా ఉంది, దాంతోపాటు నగదును కూడా అపహరించింది ఈ మహిళ. సో ఎటుకేలకు దొంగనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యజమాని ఎవరైతే ఉన్నారో అతను స్పై కెమెరా ఏర్పాటు చేయడంతోనే ఈ భాగోతం అంతా బయటపడిందని చెప్పుకోవచ్చు. సో మీ ఇంట్లో మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇదే విధంగా వర్క్ చేయడానికి వచ్చినా కానీ లేదంటే మీతో సన్నిహితంగా ఉంటున్నా కానీ వాళ్ళతో ఒక కంట కనిపెడుతూనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనం ముందుగా అంచనా వేయలేము కాబట్టి అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ దగ్గర వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ని ముందుగానే మీ సరౌండింగ్స్లో ఉన్న స్టేషన్లో వాళ్ళు డీటెయిల్స్ ఇస్తే పోలీసుల అదుపులో ఉంటారు వాళ్ళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు ఇప్పటికే వాళ్ళని ఎంక్వైరీ చేసి ఉంటారు. సో ఇటువంటి ఘటనలు జరగడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికైతే యజమాని ఫిర్యాదు మేరకు ఈ గాయత్రి అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో భాగంగా తను దొంగలించిన డబ్బుని కూడా రికవరీ చేసే పనిలో ఉన్నారు పోలీసులు.